నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తిరుమల తిరుపతి లడ్డు కల్తీకి సంబంధించి అన్ని ఆధారాలు కూడా ఏపీ ప్రభుత్వం సంపాదించింది అంటున్నారు. మరి దీనిపై ఇప్పటికే ఇటు పట్టాభి గారు కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి కూడా కొన్ని సాక్ష్యాధారాలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక వైసీపీ పక్కాగా ఈ కేసులో ఇరుక్కుంది అంటున్నారు. వైసీపీ తప్పు చేసింది అని కూడా ఏపీ ప్రజలు భావిస్తున్నట్టుగా వార్తలైతే వస్తూ ఉన్నాయి. మరి ఈ తిరుపతి లడ్డు అంశంపై తాజా పరిణామాల గురించి ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అందరూ ఊహించినట్టుగానే కల్తీ జరిగింది లడ్డూలో. దానికి సంబంధించి అన్ని ఆధారాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఈరోజు. సో ఎలాంటి ఆధారాలను మరి ప్రభుత్వం సేకరించడం జరిగింది? దీనికి సంబంధించి టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ప్రెస్ మీట్ మీన్స్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో మీరేం చెప్తారు సార్ దీని గురించి? ముందుగా ఏంటి అంటే, మనం ఈ టాపిక్ మీద ఈ బ్రహ్మోత్సవాల సమయంలో దీని మీద మాట్లాడుకోవటం అనేది అత్యంత దురదృష్టకరమైన విషయం. స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. బ్రహ్మోత్సవాలకి తిరుమలలో పెద్ద ఎత్తున అన్ని అరేంజ్మెంట్లు చేసేశారు. భక్తులు ఎంతమంది వచ్చినా కానీ అకామిడేట్ చేసేలాగా, స్వామివారి దర్శన భాగ్యం కలిగించేలాగా విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా బ్రహ్మోత్సవాల సందర్భంగా పవిత్రమైన లడ్డూని భక్తులకి అందజేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకని ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానాల సిబ్బంది, అందరి సిబ్బందికి, వాలంటీర్లు అందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అపచారాలు తిరుమలకి అన్నీ ఇన్ని కావు. మొత్తం ఒకటి కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది అంటే గత కొద్ది రోజులుగా మనం లడ్డు గురించి మాట్లాడుకుంటున్నాం. లడ్డూలో వాడిన నెయ్యి గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక్క లడ్డు మాత్రమే కాదు, ఈ నెయ్యి ఒక్కటే కాదు, లడ్డూలో స్వామివారి లడ్డు ప్రసాదంలో వాడిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కలుషితమైనవే, పాడైపోయినవే. అందుకనే లడ్డు క్వాలిటీ అంత దారుణంగా పడిపోయింది. ఈ రోజున మళ్ళీ లడ్డు పూర్వ వైభవం వచ్చింది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి గతంలో ఎట్లా ఉండేదో అంత పవిత్రత మళ్ళీ వచ్చింది. తిరుమల శ్రీవారి లడ్డూలో మొత్తం జీడిపప్పు, కిస్మిస్, యాలకులు దగ్గర నుంచి కలకండ, మొత్తం కర్పూరము, అన్నీ కూడా సబ్స్టాండర్డ్ ఇంగ్రీడియంట్స్ వాడారు అనేది ఈ రోజున మొత్తం అన్ని ఆధారాలతో సహా దొరికిపోయింది. మొత్తం చాలా స్పష్టంగా దొరికిపోయింది. ఒక జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, ఈ రెడ్డి బ్యాచ్ అంతా కూడా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ నెయ్యి గురించి ఇందులో మనం చేసిన తప్పిదాలు బయట రాకుండా ఉంటే చాలు, మనం బయటపడవచ్చు ఈ కేసు నుంచి అనుకొని సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాటాలు చేస్తూ ఉన్నారు. లడ్డు ప్రసాదం ఒక్కటే కాదు, లడ్డూలో కలిపిన నెయ్యి ఒక్కటే కాదు, మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిలో కూడా వీళ్ళు హస్తలాఘవం చూపించారు. హస్తలాఘవం అంటే తెలుసు కదా, చేతివాటం మొత్తం కొట్టేశారు వీళ్ళు. పచ్చి దొంగల చేతిలో వెంకటేశ్వర స్వామి మోసపోయాడు. ఇది ఎస్టాబ్లిష్ అయిపోతున్న ఫ్యాక్ట్. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టులో ఈ ప్రసాదాలకి సంబంధించిన పర్చేజింగ్సే కాకుండా మిగిలిన అన్నీ కూడా బయటకు వచ్చినాయి. అంత శ్రీవాణి ట్రస్ట్ దగ్గర నుంచి అన్ని అవకతవకలు బయటకు వచ్చినాయి, బయటకు వస్తూ ఉన్నాయి, ఇంకా వస్తాయి, ఇంకా చర్యలు తీసుకోబోతున్నారు. ఈ దొంగలు ఎక్కడికి పోవటానికి వీలుండదు. మొత్తం అన్ని తలుపులు మూసేశాడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళారు, వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశారు. దానికి వీళ్ళు తగిన శిక్ష అనుభవించే రోజు
దగ్గరకు వచ్చేసింది, చాలా సమీపంలోకి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి ఈ నలుగురు మాత్రం ప్రస్తుతం ఇంకా ఎటువంటి కుట్రలు పన్నటానికి కూడా అవకాశం లేకుండా, ఆస్కారం లేకుండా అన్ని తలుపులు మూసుకుపోయినాయి. ఇంకా నెక్స్ట్ విచారణ, తర్వాత అరెస్టులు, తర్వాత శిక్షలు. రైట్ సార్, ఇప్పటికే చంద్రబాబు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేశారని, రాజకీయాల కోసం తిరుమల శ్రీవారిని అడ్డు పెట్టుకున్నారని చెప్పి వైసీపీ విషప్రచారం చేస్తూ ఉంది. సో మరి ఇప్పుడు పక్కాగా సాక్ష్యాధారాలతో వైసీపీ దొరికిపోయింది. మరి వైసీపీ పరిస్థితి ఏంటంటారు? మొన్న చూసాం డిక్లరేషన్ అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు దొరికిపోవడం చూసాం. మరి హిందువులకు చంద్రబాబు గారు క్షమాపణ చెప్పాలన్నారు. మరి ఇప్పుడు ఎవరు క్షమాపణ చెప్పాలంటారు హిందువులకు? మీరేం చెప్తారు? వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజారెడ్డి, వాళ్ళ వాళ్ళ నాన్న వెంకటరెడ్డి, వాళ్ళు ముగ్గురు క్షమాపణ చెప్తే సరిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న నలుగురు ఉన్నారు కదా, ఒకళ్ళ ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది వీళ్ళకి. ఇప్పుడు ఇట్లయితే ఇందాక చెప్పారు కదా సత్యమూర్తి గారు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకి ఈ దేవదేవుని ప్రసాదంలో కల్తీ జరిగిందనే వార్త బయటకు వచ్చిన తర్వాత ఎక్కడో ఏమోలో మినుకుమంటూ మనం 11 స్థానాలు ఉన్నాయి, పోరాడితే మళ్ళీ 10-30 స్థానాల వరకు వస్తామేమో అనే ఆశతో ఉన్న వాళ్ళని సమూలంగా మామూలుగా సహజంగా ఏంటంటే గొయ్యి తీస్తారు ఒక 6 అడుగులు మనిషిని పాతి పెట్టడానికి. ఏమో మళ్ళీ లేచి వస్తారనే భయంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, ధర్మారెడ్డి కావచ్చు, లేకపోతే ఇద్దరు రెడ్లు కావచ్చు, మొత్తం ఈ నలుగురు దుష్ట చతుష్టయమని మనం అనవచ్చు, తప్పేం లేదు దీంట్లో. దేవదేవునికి అంత అపకారం చేశారు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ప్రొక్లైనర్ను పెట్టి ఒక 100 అడుగుల లోతు గొయ్యి తీసేసి దాంట్లో పాతి పెట్టేశారు. ఎందుకంటే ఇక వచ్చే అవకాశం ఎటు లేదు, అంటే రాకూడదని వాళ్ళ కోరిక. ఎందుకంటే ఉంటే వాళ్ళు అధికారంలో ఉండాలి, లేకపోతే ఇంకొకరు అధికారంలో ఉండకూడదు. కాబట్టి మనకి ఎటు అధికారం పోయింది, మళ్ళీ అధికారంలో రాము. మరి శ్రీకృష్ణ జన్మస్థానానికి ఎప్పుడు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు తన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆ విధంగా గోతిలో ఉండాలనే ఉద్దేశంతో ఈ దేవదేవునితో పెట్టుకున్నారు. అందుట్లో ఎలాంటి సందేహం అయితే ఏం లేదు. సత్యమూర్తి గారు చెప్పిన దానికి కొనసాగింపుగా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఈ నలుగురే కాకుండా ఇప్పుడు ఈ నలుగురు అనేది ఒక ఆయనే ముఖ్యమంత్రిగా, ఒక ఆయన దేవాలయానికి ధర్మకర్తగా, ఇంకొక ఆయనేమో మామూలుగా ఆయన తీసుకొచ్చినటువంటి అధికారిగా మారిన ఇంకో ధర్మకర్త. మొత్తం ఈ నలుగురు గురించే కదా మనం మాట్లాడుకుంటుంది. అసలు దీనికి అనుమతులు ఇచ్చేటప్పుడు కానీ, అనుమతులు ఇచ్చినప్పుడు ఉన్నటువంటి కార్యవర్గ సభ్యుల యొక్క అభిప్రాయాలు ఏంటి? ఇప్పుడు ఒక్కోటి బయటకు వస్తున్న సందర్భంగా మనకు తెలుస్తున్నాయి ఏంటంటే, ఈ విషయంలో వ్యతిరేకించిన ఉత్తరాది వారిని మీకేమి తెలియదు కూర్చోండి అని చెప్పని, కాదు కూడదన్నా కూడా బలవంతంగా ఆయన ఇబ్బంది పెట్టారనే వార్తలు మనకి ఇప్పుడు ఒక్కోటి బయటకు వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే నిన్నటిదాకా భయపడ్డారు, అంతా వాళ్ళదే కాబట్టి. సత్యమూర్తి గారు మొన్న ఒక ప్రసార మాధ్యమాల్లో కూడా చెప్పారు, సహజంగానే ఒక లారీ నిండా సరుకులు వేసుకొని వస్తారు, సరుకులు వేసుకొచ్చిన తర్వాత దాంట్లో 3rd గ్రేడ్ పెడతారు, పనికిరాని ఒక రకంగా పనికిరాని అన్నీ పెడతారు. ముఖ్యమైన చాలా అంటే విదేశాలకి పంపించేటువంటి సరుకుని పంపించేసి మీరు ఇది చూడండి, పరిశీలన చేసిన తర్వాత అబ్బో అద్భుతంగా ఉంది, మనకి ఎక్కడా దొరకట్లేదు ఈ జీడిపప్పు, విదేశాలు మాత్రం దొరికాయి, దేవదేవునికినే వాడుతున్నాను ఉద్దేశంతో పంపండి పైకి అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలే బయటకు వస్తాయి. మరి ఆ పోటు కార్మికులు వాళ్ళు కావచ్చు, ఆ బ్రాహ్మణుల ఉత్తములు కావచ్చు, ఏమీ చేయలేక మదన పడుతూ దేవుడే శిక్షిస్తాడులే అని చెప్పని దేవుడి మీద భారం వేసి వాళ్ళ ధర్మం వాళ్ళు నిర్వహించాలి కాబట్టి వాళ్ళు నిర్వహించారు. ఇప్పుడు ఆ నిర్వహించిన వాళ్ళందరూ కూడా నాకు తెలిసినంతవరకు 195% మంది జరిగిన వాస్తవాలు ఈరోజు విజిలెన్స్ వాళ్ళకి చెప్పారు, సిట్ వాళ్ళకి కూడా చెప్పారు. రెండవది, ఈ యొక్క ఎవరెవరికైతే ఇచ్చారు ఈ 5గురిని ఎలా సిండికేట్ అయ్యింది, ఎక్కడ ఈ విషయాలు మాట్లాడుకుంది, ఎవరు పర్యవేక్షణలో జరిగింది, అనుమతులు అధికారులు ఇష్టం లేకపోయినా కూడా, ఇప్పుడు ధర్మారెడ్డికి అధికారం లేకపోయినా కూడా ఏ విధంగా అధికారాలు ఇచ్చి వాళ్ళకి అనుమతులు ఇచ్చారు, ఏ ప్రామాణికాలు పాటించారు. సహజంగానే ఏదన్నా వాళ్ళ ధర్మ మండలి దాంట్లో కూర్చొని ఒక తీర్మానం చేయాలి అంటే 15 మంది ఉంటే 10 మంది అనుకూలంగా తీర్మానం చేయాలి, లేదంటే దానికి ఒప్పుకోరు. దాన్ని తర్వాత మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేసి అప్పుడు కూడా రాకపోతే దాన్ని ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు, ఇట్లా మాకు కుదరట్లేదు అన్నది. కానీ ఇక్కడ ఆ సమావేశాలతో సంబంధం లేదు, అభిప్రాయాలతో సంబంధం లేదు, ఎవరికి ఇస్తున్నారో ఎవరికీ తెలియదు. చివరికి అక్కడ జరుగుతున్న విషయాలు తీసుకొస్తారు చూడండి, అనుమతులు తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు కదా,
పలానా వాళ్ళ దగ్గర నుంచి, లేకపోతే వచ్చిన సరుకుని ఎంత వచ్చిందని చెప్పి లెక్కలు రాసుకునే వాళ్ళు ఉంటారు కూడా, వాళ్ళతో సహా ఏమొచ్చింది అన్నది తెలియకుండా వాళ్ళు తీసుకొచ్చిన దాని మీద సంతకాలు బలవంతంగా పెట్టించుకున్నారు అన్న విషయాలు కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. అంటే ఈ దేవదేవుడికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదమే కాకుండా మన న్యాయమూర్తి గారు ఒక ప్రశ్న అడిగారు. తెలిసి అడిగారో తెలియక అడిగారో లేకపోతే కావాలని అడిగారో తెలియదు, కానీ లడ్డేది, లడ్డు లేకుండా కల్తీ ఎట్లా మీరు కనిపెట్టగలరు అని చెప్పని అడిగారు కదా. దానికి చాలా స్పష్టంగా ఈరోజు 110 పేజీల నివేదిక అనుకుంటానది, మొత్తం సవివరంగా ఎక్కడ ఏమేమి జరిగినాయి, లోపాలు ఎక్కడి నుంచి మొదలైనవి, ఏ అధికారి వాళ్ళకు అనుకూలంగా పనిచేశారు, దీనికి వాళ్ళతో పనేం లేదు, నేను చెప్తున్నాను మీరు చెయ్యండి అని చెప్పని ధర్మారెడ్డి ఎప్పుడు చెప్పాడు, సుబ్బారెడ్డి గారు ఎప్పుడు చెప్పారు, కరుణాకర్ రెడ్డి గారు ఎవరికి చెప్పారు, ఇవన్నీ కూడా ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. అంతిమంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎంత ఈళ్ళు చేసుకున్నా ఈ వ్యాపార లావాదేవీలకు సంబంధించినంత వరకు ధర్మారెడ్డికి కావచ్చు లేకపోతే మిగిలిన వాళ్ళకి కావచ్చు అధికారులకు సంబంధం లేదు. అది మొత్తం సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, సజ్జల రామకృష్ణారెడ్డి గారి పర్యవేక్షణలో, జగన్మోహన్ రెడ్డి గారి అనుమతితోటే జరిగిన వాస్తవాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ జరుగుతున్నాయన్నీ ఇప్పుడు న్యాయస్థానం కూడా ఇది కూడా పరిగణలో తీసుకుంది. కాబట్టి ఆ దేవదేవునికి ఏమేం చేశారో మీరు విషయాలన్నీ కూలంకుషంగా చెప్పారు. ఇంకా విచారణ చేసి దానికి బాధ్యులైన వాళ్ళందరికీ కూడా తగిన కఠినమైన శిక్షలు విధించమని చెప్పని ఈరోజు వాళ్ళు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, నేను అంకమరావు గారు చెప్పిన దానికి యాడ్ చేస్తాను. ఒప్పుకోం, అట్లా కుదరదు, మీరేదన్నా చెప్పండి. మీరు చెప్పిన దానికి యాడ్ చేస్తాను. ఎందుకంటే మీరు ఆధారాలు సమర్పించారని చెప్పారు కాబట్టి, ఆధారాలు మీరు గవర్నమెంట్ సేకరించిందని చెప్పారు కాబట్టి, ఆ ఆధారాలు ఏంటో కూడా మన ప్రేక్షకులకి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్తున్నా. నేను అదే అడగబోతున్నాను మిమ్మల్ని కూడా. అండ్ మనం చూసాం కదా, పట్టాభి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు కావచ్చు, ఆనం గారు కావచ్చు, ఇద్దరు కూడా రివర్స్ టెండరింగ్ వల్ల ఇదంతా జరిగింది, రివర్స్ టెండరింగ్లో అవకతవకలు జరిగాయని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పారు. సో వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్, రివర్స్ టెండరింగ్ సంబంధించి అవకతవకలే కాకుండా నియమ నిబంధనలు మొత్తం మార్చారు. గత 100 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి నియమ నిబంధనలన్నీ మార్చారు. ఈ ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ అనే అసలు ఈ కంపెనీ ముందర వచ్చి మేము ఈ రేటుకి ఇవ్వలేమండి, మాకు గిట్టుబాటు కాదు అని వెళ్ళిపోయిన సంస్థ ఇది. ఆ సంస్థని మళ్ళీ పట్టుకొచ్చారు. ఎవరు పట్టుకొచ్చారు? 2023లో కోట్ చేసిన దానికన్నా, అంటే అప్పటికే మాకు సాధ్యం కాదు, మాకు ఈ రేటుకి మేము సప్లై చెయ్యలేము అని చెప్పిన ఏఆర్ డైరీ వాళ్ళు మళ్ళీ వచ్చి అంతకన్నా తక్కువ ధరకి, అంటే 319 రూపాయల 26 పైసలకి, అంతకుముందు 428 428 ఉంటేనే మాకు గిట్టుబాటు కాదని వెళ్ళిపోయారు ఏఆర్ డైరీ వాళ్ళు. ఇప్పుడు అంతకన్నా తక్కువకి వీళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు, వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు అనేది ఒక పాయింట్. వాళ్ళని అసలు మళ్ళీ ఎవరు తీసుకొచ్చారు అనేది ఈ కేసు మొత్తంలోకి కీలకమైన సబ్జెక్ట్ పాయింట్. తీసుకొచ్చిన తర్వాత దానికి ఈ ఏఆర్ డైరీ వాళ్ళకి సుబ్బారెడ్డి ఏం చెప్పాడు అనేది ఇంకొక కీలకమైన అంశం. మాకు గిట్టుబాటు కాదు అని వెళ్ళిపోయిన డైరీ వాళ్ళని పిలిచి, పర్లేదు భయ్యా, అంతా మనవాళ్ళే ఇక్కడ ఉన్నది, మీకేం ఇబ్బంది లేదు, మాకు కావాల్సింది మాకు ఇచ్చేస్తే మీరు ఏ నెయ్యి ఇచ్చినా కానీ మేము మేనేజ్ చేసుకుంటాము, అందుకని ఇది పెద్ద బల్క్ టెండరు అని ఈ విషయాలన్నీ ఏఆర్ డైరీకి చెప్పిన వ్యక్తి సుబ్బారెడ్డి అనేది లేటెస్ట్గా తేలిన విషయం. మాజీ మంత్రి గారు దాంట్లో వాటాదారుడు కాబట్టి ఇవన్నీ కూడా, అందుకని ఏఆర్ డైరీ వాళ్ళు అప్పటికీ ఏమన్నారంటే, సార్ మీరు ఎన్ని చెప్పినా కానీ మాకు అంత కెపాసిటీ లేదు సార్, మాది ఇంకా మీ టెండర్ ఈ ప్రొక్యూర్మెంట్ నిబంధనలకి మేము ఫిట్ ఇన్ కాము సార్ అంటే, నిబంధనలు మారుస్తాం, డోంట్ వర్రీ అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఇంకెవరు? సేమ్ ఇట్లా టెండర్ నిబంధనలను మార్చి ఏఆర్ డైరీ ప్రోడక్ట్స్కి ఇచ్చి
ఏఆర్ డైరీ తోటి శ్రీ వైష్ణవి వాళ్ళని తీసుకొచ్చి కలిపి వాళ్ళతో పాటు ఇంకొక 4 కంపెనీలని కూడా తీసుకొచ్చి కలిపినది ఎవరు? సుబ్బారెడ్డి. ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా ఇప్పటికే సిట్ మొత్తం ఆధారాలు మొత్తం సాక్ష్యాలతో సహా మొత్తం అన్నీ తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నది, రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఇది జరిగింది. ఆ తర్వాత కరుణాకర్ రెడ్డికి వచ్చిన తర్వాత కరుణాకర్ రెడ్డికి మొత్తం ఈ బ్యాచ్ అంతా కూడా మొత్తం చెప్పేసి ఆ సంతకం పెట్టు అంటే అతను కూడా సంతకం పెట్టాడు. ఎందుకంటే ఈ డైరీలు ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద వ్యక్తులకి సంబంధించినవి కాబట్టి. చాలా పెద్ద వ్యక్తులు. మీకు గుర్తుందా, వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ జరిగినప్పుడు ఆ మర్డర్లో ఆ మర్డర్ చేయటానికి నలుగురిని హైర్ చేసుకున్నప్పుడు మేము ఎట్ట చంపుతామయ్యా ఆయన్ని అని ఆ సుపారీ తీసుకున్న వాళ్ళు అన్నప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే, దీని వెనక చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మీరేం కంగారు పడాల్సిన పని లేదు అని ఎట్లయితే చెప్పారో, ఎట్లయితే చెప్పి తీసుకెళ్ళి వివేకానందరెడ్డిని చంపించారో, ఇక్కడ కూడా సేమ్ మోడస్ ఆపరండి, పర్వాలేదు మీకేమీ కాదు, దీని వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వ్యక్తి కూడా ఉన్నాడు సార్, సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్తా ఇప్పుడు. నెక్స్ట్, ఏమి పర్వాలేదు, దీని వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఏఆర్ డైరీని కూడా రంగంలోకి దించారు. ఒక ట్యాంకర్లో వేసుకోవటం, మొత్తం శ్రీ వైష్ణవిలో కొంత కొవ్వు ఉత్పత్తి సామర్థ్యం కూడా లేదు. అసలు వాళ్ళకి ఆవులే లేవు, వాళ్ళేం తీసుకో. అసలు ఆ నెయ్యే వాళ్ళది కాదండి. అసలు ఆ నెయ్యే వాళ్ళది కాదు. మొత్తం అసలు ఆ వైష్ణవి డైరీ దగ్గర నుంచి వెళ్తుంది, సగం కొవ్వు అందులో కలుపుతారు, అందులో తీసుకొస్తుంది. ఈ లోపల వాడు ఏఆర్ డైరీ వాడు కొంత తీసుకొస్తాడు, నెయ్యి తీసుకొస్తాడు, అది ఇందులో మిక్స్ చేస్తారు, ఆ లారీని తీసుకొచ్చి తిరుమలలో డ్రాప్ చేస్తారు. ఈ మధ్యలో వైష్ణవి లారీలు, ఈ మధ్యలో ఏమి జరిగిందో లారీ కాదు, వైష్ణవి లారీ. నేను అదే చెప్తున్నా, వైష్ణవి లారీలో వాడు కొంత కలుపుతాడు కొవ్వు, ఏ జంతువు కొవ్వు కలిపాడో కలుపుతాడు వాడు, కొంత వేసి పంపిస్తాడు. ఎందుకు అంటే మామూలు ఖాళీ ట్యాంకర్, అక్కడే ట్యాంకర్ వెళ్తే మొత్తం ఈ వేబిల్స్ అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ మొత్తం వేబిల్స్ దొరికినాయి, సీసీటీవీ ఫుటేజీలు దొరికినాయి, మొత్తం హైవేలో వెళ్ళేటప్పుడు సీసీటీవీ ఫుటేజీలు దొరికినాయి, వేబిల్స్ దొరికినాయి. వేబిల్లు జనరల్గా శ్రీ వైష్ణవి నుంచి ఖాళీ ట్యాంకర్ వెళ్ళి అక్కడ నింపుకొని వస్తే వేబిల్లు ఉండదు, ఖాళీ ట్యాంకర్కి వేబిల్లు వేయరు. కాబట్టి శ్రీ వైష్ణవిలోనే ట్యాంకర్ను సగం నింపారు, దానికి వేబిల్లు తీసుకున్నారు, ఆ వేబిల్లు తీసుకొని అక్కడికి వెళ్ళారు. ఏఆర్ డైరీ వాడు ఇంకో కొంత నింపాడు. మళ్ళీ మధ్యలో వస్తూ ఏ కంపెనీల్లో నింపుకున్నారో మనకి బయటికి రాలేదు. ఇంకా సిట్ వాళ్ళ దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉన్నది. అది తీసుకొస్తే తిరుమలకి మన లారీ వస్తుంది, మన ట్యాంకర్ వస్తుంది, ఓకే అనగానే ఓకే గేట్లు ఎత్తుతారు, వెళ్ళిపోతుంది. అంటే నిబంధనలు కూడా మార్చారంటున్నారు, ఆ వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందండి. వచ్చినాయి ఆల్రెడీ అందరికీ. స్పెసిఫిక్గా ఎంత డిస్టెన్స్లో ఉన్న డైరీలకి మాత్రమే ఇవ్వాలి, కెపాసిటీ ఎంత ఉండాలి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ మిల్క్ ప్రోడక్ట్స్కి సంబంధించి ఏంటంటే ఆఫ్ సీజన్, ఆన్ సీజన్ అని 2 ఉంటాయి. ఒక సీజన్లో అంటే సమ్మర్ సీజన్లో పాలు తగ్గిపోతాయి, పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. కానీ వెంకటేశ్వర స్వామి లడ్డూకి తయారు చేయడానికి అయితే మాత్రం అంతే క్వాంటిటీలో నెయ్యి కావాలి కదా. అందుకని సొంత డైరీ ఉన్న వాళ్ళకి, ఎక్కువ కెపాసిటీ ఉన్న వాళ్ళకి 4 లక్షల లీటర్లు ప్రతిరోజు ఇదేయాలి. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ఏదన్నా ఈ పాల ప్యాకెట్లు తయారు చేసుకొని అమ్ముకునే వాళ్ళైతే ఆ ప్యాకెట్లు పోంగా మిగిలిన పాలు ఎన్నో స్పెసిఫిక్గా చెప్పి అంత ఉంటేనే వీళ్ళు కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ పాలలోంచి వెన్న తీయాలి, ఆ వెన్న ద్వారా వచ్చేది ఈ నెయ్యి. ఎగ్జాక్ట్లీ. సో ఇది అంతా చెయ్యాలి అంటే మేము పాల ప్యాకెట్లు అమ్ముతామండి, ఆ పాలే ఈ పాలు, ఈ పాలే ఆ పాలు అంటే కుదరదు. ఇక్కడ
ఇంత స్ట్రింజెంట్ లాస్ ఉన్నదాన్ని మొత్తం తీసేసి ఈకలు పీకలు తీసేసి ఏఆర్ డైరీని పిలిచి వాడికి కట్టబెట్టి వాడి ద్వారా ఈ మొత్తం యానిమల్ ఫ్యాట్ కలిసిన దాన్ని తీసుకొచ్చుకొని ఇక్కడ స్వామివారికి లడ్డూలు తయారు చేసి భక్తుల మీదకు వదిలారు. ఈ పాపం మొత్తం ఈ 4 రెడ్లది ఈ పాపం. సో కేసును సుప్రీంకోర్టుకి వేసి వైసీపీ తన గొయ్యిని తానే దవ్వుకున్నట్టు అయిందంటారా? నిస్సందేహంగా అనుమానం ఉంది దాంట్లో. ఇప్పుడు తాడి చెట్టు ఎక్కేవాడు ఉంటే వాడు తలదన్నేవాడు కూడా ఉంటాడు. అందరికంటే ఇప్పుడు బలవంతుడు బలహీనుని కొడితే బలవంతుని పోచమ్మ కొట్టిద్ది అనే సామెత ఉంది తెలంగాణలో. అంటే దేవుడు, ఇప్పుడు ఆ దేవదేవుడితోటే పెట్టుకున్నారు వీళ్ళు. సహజంగానే వాళ్ళకి వ్యాపారమే, రాజకీయం అనేది వ్యాపారం. వాళ్ళ ఉద్దేశంలో మనకి ఇంక తిరుగులేదు, అన్ని విధాలా మనకు కలిసి వస్తూ ఉన్నాయి, న్యాయస్థానాలను మనం ఏ విధంగా మలుచుకున్నామో చూస్తూనే ఉన్నారు, అన్నీ వాళ్ళకి అనుకూలంగా తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇక మనకు తిరిగి ఉండదు అధికారంలో ఉన్న రోజులు. వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, సత్యమూర్తి గారు చెప్పడానికి మొహమాట పడ్డారేమో, వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో హిందూ దేవాలయాలు అనేవి కళకళలాడుతూ ఉండకూడదు. అన్యమతస్థులు దాంట్లో జరబడిపోయి దానికి భక్తులు రాకుండా ఏదో విధంగా, ఇప్పుడు ఈ లడ్డు గురించి చాలామంది బహిరంగానే చెప్పారు కదా, అలాగే అన్నప్రసాదాల కాడ కూడా అదే మాట మాట్లాడారు. అలాగే నిత్యాన్నదానం దగ్గర కూడా చాలా స్పష్టంగా చెప్పి, ఈరోజు కాదు కదా, గత 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళిన భక్తులు వాళ్ళు అక్కడ ఉండి మాట్లాడి అవి ప్రజలకి పంపించారు కదా. అంటే తిరుపతి దేవస్థానంలో ఏమేమి జరుగుతున్నాయి, అలాగే వాళ్ళకి సంబంధించిన అనుమతులు, ఇంకా సత్యమూర్తి గారు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి ఇచ్చిన అనుమతులు చూసుకుంటా ఉంటే కొంతమందికి ఎవరికైతే 13-14 సంబంధించి వాళ్ళకి 13-14 సంస్థలకు సంబంధించిన వాళ్ళకి ఒక 130 గదులు, అంటే గదులు కాదు, ఈ విశ్రాంతి మందిరాలు ఇవ్వాలనే దాని మీద నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వాలని చూస్తే భానుప్రకాష్ రెడ్డి వీళ్ళందరూ చేసిన పోరాటానికి ఫలితంగా అది ఎవరైనా వచ్చి పాడుకోండి ఎంత ఇస్తారని చెప్పానంటే 110 కోట్ల రూపాయలు వచ్చింది దేవాలయానికి. అంటే అవి కూడా వాళ్ళు వాళ్ళ అనుకూలమైన వ్యక్తులకు ఇవ్వాలని చెప్పని పెట్టుకున్నారు. సార్ ఎవరైనా అంటే స్వామికి ఎవరు పిల్లలు లేని వారు స్వామి కోసం వాళ్ళ ఆస్తులు హుండీలో వేస్తే ఆ ఆస్తులు కూడా కొట్టేయడానికి చెప్పి ట్రై చేశారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు వ్యతిరేకించారు. ఆ తర్వాత దేవుడే కాపాడుకున్నారని కూడా ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదే చెప్పేది. వదిలినట్టయితే లేదు తిరుపతి. ఇప్పుడు విదేశీ కరెన్సీని ఏ విధంగా అయితే ఒక ఆయన తీసుకెళ్ళింది మనకి వివరాలతో సహా వచ్చింది కదా, దానికోసం ప్రత్యేకంగా ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నాడు అవి బయటికి తీసుకెళ్ళటానికి. అంటే ఇలాంటి అక్కడ ఇంక ఎన్ని జరిగినాయో వీళ్ళ వల్ల. ఈరోజు జరుగుతుందో కాదు ఇది. ఈరోజు వీళ్ళు వచ్చిన కాడి నుంచి ఒక క్రమబద్ధంగా ఏ విధంగా అయితే తిరుపతి దేవస్థానాన్ని అక్కడ వచ్చే భక్తులు అసహించుకునే విధంగా అక్కడ పరిశుభ్రం లేకుండా, లేకపోతే సరైన పర్యవేక్షణ లేకుండా ఇలా దోచుకోవడం. ఇప్పుడు 10,500 శ్రీవాణి ట్రస్ట్ పెట్టింది దోచుకోవడానికే కదా. అట్లానే మిగిలినన్నీ కూడా చేసుకుంటున్న విధానాలు చూసిన తర్వాత ఓ రకంగా ఇప్పుడు నేను వెళ్ళలేదు 5 సంవత్సరాల నుంచి, మా వాళ్ళు వెళ్తున్నా కూడా వెళ్ళలేదు సత్యమూర్తి గారు. కారణం ఏంటంటే చెప్తా ఉన్నారు కాబట్టి మనకు అనవసరం లేదు అనుకున్నాం. ఎల్లంగలోనే మనకి ఆ దేవదేవుని నామం వినపట్టలేదు. జరిగే ఒకసారి ఎల్లంగలో జరిగిన పరిసరాలు చూసిన తర్వాత ఇక మనకు వద్దనుకున్నాం, దూరంగా ఉన్నాం. అలా భక్తులు రాకుండా ఉండాలనే తలంపుతోటి, వాళ్ళ తండ్రి కోరిక నెరవేర్చాలనే కోరికతోటి ఆయన అన్నాడు కదా, దేవదేవునికి 2 గుళ్ళు చాలు, 2 కొండలు చాలు, 7 కొండలు ఎందుకని చెప్పని. అలా చేయాలని వరుస క్రమంలో చేసుకుంటూ వచ్చిన కార్యక్రమం అండి ఇది. దీంట్లో వ్యాపార దృక్పథం కంటే కూడా ఇక్కడ యొక్క పవిత్రతని దెబ్బతీసేసి భక్తులు రాకుండా చేయాలనే తలంపుతోటి కావాలని పరాయి మతస్థులైన వాళ్ళని హిందూ మతస్థులుగా చెప్పుకొని ఆ ధార్మిక మండలికి సంబంధించి వాళ్ళని అధిపతులుగా చేసి అక్కడ ఇలాంటి నిర్వాహకం చేశారు వీళ్ళు. అది వాళ్ళు కావాలని చేశారు, దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. యాదాలాపంగానో లేకపోతే ఏదో జరిగిద్ది, లేదా రివర్స్ టెండరింగు, ఇది ఆలోచన అనేది అసలు ఒట్టి మాటలు. దాన్ని ఆధారంగా చేసుకొని ఇలా చేయాలని చెప్పని ఆ పవిత్రతను పోగొట్టడం కోసం వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. ఈ ఒక్క అంశాలే కాకుండా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇంకొక అంశం కూడా ఇక్కడ దాగి ఉంది. అశోక్ గజపతిరాజు గారిని మానస ట్రస్ట్ నుంచి తీసేయడానికి కారణం ఏంటి సార్? 28,000 ఎకరాల భూమి ఉందని ఆ సంజయిత గజపతిని తీసుకొచ్చేసి 28,000 ఎకరాల భూమిని
ఆయన చేతిలో ఉండగా మనకు రాదని చెప్పు ఉద్దేశంతో దాని మీద కన్నేసినటువంటి విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, తర్వాత వెళ్ళిన సుబ్బారెడ్డి వీళ్ళందరూ కలిసి అక్కడ ఎట్లా అంటే అట్లా మొదలుపెట్టారు. న్యాయస్థానాలు ఎప్పుడైతే అడ్డుపడ్డాయో సింహాచలానికి అడ్డుపడ్డాయి కదా, ఇక్కడ ఏదైనా చేస్తే ఏమైనా అడ్డుపడతాయి అన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేశారండి. అవును, ఇది ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వస్తున్నటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఇప్పుడు దేవదేవుడితో పెట్టుకుంటే ఏమైంది అనేది గతంలో చూసాము, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చేది ఇప్పుడు మనకి న్యాయమూర్తి ద్వారా కూడా మనకు అదే తెలుస్తూ ఉంది. కాబట్టి దీనికి వాళ్ళకి వీలైనంత త్వరగా మొత్తం సమగ్రంగా అణువు ఇప్పుడు వీళ్ళు అడిగారు ఏమేం చేశారు ఏంటనేది. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్లు అసలు ఎట్లా ఏందనే దానికోసమే జూలై 23 నుంచి సెప్టెంబర్ 18 వరకు కూడా దాని మీద మొత్తం వివరాలన్నీ సేకరించిన తర్వాతే నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం కూడా జరిగింది. ఇంతకుముందే విజిలెన్స్ వారి పర్యవేక్షణలో విచారణ జరిగింది, సుబ్బారెడ్డి గారు దానికి రాకుండా ఎగ్గొట్టడం కూడా జరిగింది. అప్పుడు ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇవన్నీ కూడా కూలంకుషంగా మొత్తం వాళ్ళు ఏదో సంకలు గుద్దుకుంటే అయిపోయేది కాదు, లేకపోతే న్యాయమూర్తి గారు ప్రశ్నిస్తే అయిపోయేది కాదు. వాస్తవంగా అక్కడ సంధించిన ప్రశ్నలు వేరు, మనకు ప్రచారంలో వచ్చినవన్నీ వేరు. కాబట్టి ఈ తతంగం మొత్తం కూడా భక్తులు వీళ్ళకి సరైన శిక్ష పడిందనే విధంగానే విచారణలో తేలిని. ఆ విచారణ మొత్తం కూడా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సిట్ ద్వారానే మొత్తం బయటకు వస్తాయి. ఏమి ఒక్కడ కూడా ఆగదు, అన్ని విషయాలు. ఇంకోటి దీంట్లో ఇంకో విషయం కూడా ఈ మధ్య మనకి తెలుస్తున్న అంశం ఏంటంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి గారిని తీసుకొచ్చిన కారణం కూడా ఏఆర్ డైరీ కావచ్చు, ఇది కానీ కావచ్చు. ఇప్పుడు మాట్లాడుతున్న జడ్జి గారు కూడా తమిళియనే. అంటే మనం దాని గురించి మాట్లాడకూడదని అంటారు, కానీ మీరు దానికి సంబంధించి చెబుతున్నాను. అంటే ఒక ప్రణాళికబద్ధంగా ఎలా చేస్తున్నారని చెప్పడానికి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా ఇప్పుడు ఇక్కడ పిటిషన్లు వేసిన వాళ్ళు ఎవరు అంటే డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయి, తర్వాత సురేష్ ఆయన, డాక్టర్ విక్రమ్ సంపత్. మొత్తం 4 పిటిషన్లు ఫైల్ చేశారు. ఈ 4 పిటిషన్లలో సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషను, వైవి సుబ్బారెడ్డి వేసిన పిటిషను 2 ఒకేలాగా ఉన్నాయి. 2 ఒకటే సబ్జెక్టు, ఒకటే దీంట్లో ఉన్నాయి. మొత్తం ఆఖరికి 23 మంది జిల్లా అధికారులందరూ ఒకే సంతకం పెట్టడానికి ఒకే వాక్యాలతోటి గోపాలకృష్ణ త్రివేది గారు ఆ రోజు ఎలా అయితే పంపించారో, ఇది ఇసుక దానికి అది ఏమి దానికి దీనికి ఏమి మార్పులు చేర్పు అయితే ఏమి లేవు. ఇది చేస్తే ఒకే ఎట్లా ఫైల్ చేస్తారు? ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి కలిసి మాట్లాడుకొని ఒకటే ఇది ఫైల్ చేశారా? లేదు జగన్మోహన్ రెడ్డి టైప్ చేసి వీళ్ళకి ఇస్తే వీళ్ళిద్దరు వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేశారా? అంటే ఎంత కుట్రపూరితంగా ఇక్కడ వ్యవహారాలు జరుగుతున్నాయి, చేస్తున్నారు అంటే మొత్తం సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఫెయిర్గా ఉండని ఈ వ్యక్తులు ఇంకా తిరుపతిలో లడ్డు విషయంలో ఫెయిర్గా ఎట్లా ఉంటారు? దిస్ ఈజ్ ది స్ట్రైట్ క్వశ్చన్. తిరుపతి శ్రీవారి పట్ల వీళ్ళు ప్రేమగా ఎట్లా ఉంటారు? వీళ్ళందరూ కూడా మతస్థులైనప్పుడు వీళ్ళు ఫెయిర్గా ఎట్లా డీల్ చేస్తారు? ఈ సుబ్రహ్మణ్య స్వామి అనే వ్యక్తి మనం చూసాం, ఆయన ఏదో పెళ్ళికి వెళ్తే తాళి కట్టమంటే ఆయన కడుతున్నాడు. మరి అంటే అటువంటి మానసిక స్థితిలో ఉన్న వ్యక్తి, అతను ఒక మేధావి. ఎప్పుడు 50 ఏళ్ల కిందట ఒకప్పుడు చాలా లిటిగెంట్. అన్ని లిటిగేషన్స్ రైజ్ చేయటంలో ఆయన సిద్ధహస్తుడు. అతన్ని పట్టుకొని ఈ రోజున ఇది ఫైల్ చేయించారు. ఆయనకి ఏం సంబంధం సుబ్రహ్మణ్య స్వామికి? హిందువుల అటెన్షన్ పొందాలి కదా. అంటే నాకెంత సంబంధమో సుబ్రహ్మణ్య స్వామికి అంతే సంబంధం కదా. అందరూ లడ్డు తినేవాళ్ళమే తప్ప లడ్డు తయారు చేసేవాళ్ళం కాదు కదా సుబ్రహ్మణ్య స్వామి కానీ నేను కానీ, ఎవరైనా అంతే కదా. మరి సుబ్రహ్మణ్య స్వామికి ఏం సంబంధం? ఏం హర్ట్? ఆయన సెంటిమెంట్లు ఏం హర్ట్ అయినాయి? ఆయన సెంటిమెంటు లడ్డూలో పంది కొవ్వు కలిసింది అని తెలిసినప్పుడు హర్ట్, కానీ సుబ్రహ్మణ్య స్వామి సెంటిమెంటు
దీని మీద సిట్ వేయంగానే హర్ట్ అయిందా? సిట్ వేస్తే హర్ట్ అవుతుందా? సెంటిమెంట్లో పంది కొవ్వు కలిపితే హర్ట్ అవుతుందా? సెంటిమెంట్లో మెంటు పోయి ఓన్లీ సెంటు మిగిలింది. ఇప్పుడు అందుకనే ఈ సుబ్రహ్మణ్య స్వామి లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి జగన్మోహన్ రెడ్డికి ఎట్ట కావాలంటే అట్లా చేసి పెడతాడు. ఇంతకు ముందర మీరు ఇందాక ప్రస్తావించినట్టు ఈ టీటీడీకి సంబంధించిన ఆస్తుల్ని వేలం వేయటానికి ట్రై చేసినప్పుడు వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు అడ్డుకున్నాడు, పవన్ కళ్యాణ్ అడ్డుకున్నాడు, హిందూ ధార్మిక సంస్థలు అడ్డుకున్నాయి. నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు బాధపడ్డారు, ఇదే నీటమ్మేస్తారు అని బాధపడ్డారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి దాన్ని సపోర్ట్ చేశాడు తెలుసా మీకు? సుబ్రహ్మణ్య స్వామి ఇవన్నీట వాళ్ళు ఎప్పుడో భక్తులు ఇచ్చారు. ఆ భక్తులు ఇచ్చిన వాటిని ఇప్పుడు కాపాడటం కష్టమవుతున్నది, వాటిని ప్రొటెక్ట్ చేయటం చాలా కష్టమవుతున్నది. అందుకని అమ్మేసి ఆ డబ్బులు స్వామివారికి ఖర్చు పెడదామని అనుకున్నామని అప్పట్లో వైవి సుబ్బారెడ్డి చెప్పాడు. నువ్వెవడివా అమ్మటానికి? నిన్ను పెట్టుకుంది ఎందుకు? ఆ స్థలాలని కాపాడటానికి నిన్ను పెట్టుకున్నారు. నీకు జాత అయితే కాపాడు, లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపో, ఇంకోటి వస్తాడు కాపాడతాడు. అందుగా సత్యమూర్తి గారు ఆయన పెట్టింది. పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడెక్కడ ఏముండే తెలుసుకున్న వీళ్ళు ఈ దేవదేవునికి సంబంధించిన ఆస్తులు తెలుసుకోవాలి అంటే వాళ్ళ మనుషులు కావాలి కాబట్టి పెట్టుకున్నారు. ఎక్కడెక్కడ ఉన్నాయని తెలియదు కదా. ఇవన్నీ ఈ ఆస్తులన్నీ కూడా అమ్మేసి డబ్బులు వేస్తాడట. నీకు ఎవరు ఒక దాత ఇస్తాడు, ఏంటి అయ్యా ఇందులో ఇది నేను బిల్డింగ్ ఇస్తున్నాను, ఈ బిల్డింగ్లో మొత్తం స్కూల్ పెట్టండి అని చెప్పి ఏదో తన కోరికను కోరతాడు. నువ్వు ఒక స్కూల్ పెట్టాలి, స్కూల్ పెట్టి దాన్ని నడపాలి, అది నీ ధర్మం, స్వామివారు నీకు ఇచ్చిన బాధ్యత అది. అంతేగాని స్కూల్ నడిపితే ఎవరు చేరరండి పిల్లలు, దాన్ని అమ్మేసి డబ్బులు చేసుకుందామంటే నువ్వెవడి చేయటానికి? దాతల మనోభిష్టం ఎట్లా ఉంటే అట్లా చేయాల్సిన వ్యక్తి ఆస్తులు అమ్మటానికి కూడా ప్రయత్నం చేశాడు. అప్పుడు ప్రపంచం మొత్తం ఎదురు తిరిగింది ఈ సుబ్రహ్మణ్య స్వామి తప్ప. అంటే సుబ్రహ్మణ్య స్వామికి వెంకటేశ్వర స్వామి ఏమైనా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి మాత్రం బాగుండాలని దండం పెట్టి రోజు పొద్దున్నే లేచి దండం పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టుకుంటాడేమో మనకు తెలియదు కానీ అంత విధేయత ప్రదర్శిస్తూ ఉన్నాడు ఈ సుబ్రహ్మణ్య స్వామి. ఇందాక అంకంరావు గారు అన్నారు సుబ్రహ్మణ్య స్వామి గురించి నేను మాట్లాడటానికి నేనేదో మొహమాట పడ్డానని. నాకేం మొహమాటం లేదు. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి చాలా విషయాలు నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను దాదాపుగా 40 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా ఉన్నా. సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడైతే ఈ లిటిగేషన్ పిటిషన్లు పెట్టడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి నేను జర్నలిస్ట్గా ఉన్నా. నేను లిటిగెంట్ని కాదు, జర్నలిస్ట్ని. అందువల్ల ఇక్కడ ఈ మొత్తం టోటల్ వ్యవహారంలో ఈ సుబ్రహ్మణ్య స్వామి చేసిన అతను ధరించిన పాత్ర, ఈ మొత్తం నాటకంలో, ఈ జగన్ నాటకంలో సుబ్రహ్మణ్య స్వామి ధరించిన పాత్ర అది భవిష్యత్తులో ఆయనకు కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇప్పటికే సుబ్రహ్మణ్య స్వామిని ఏ పార్టీ దగ్గరికి రానివ్వదు. ఏ పార్టీ భారతదేశంలో ఉన్న, మరి పాకిస్తాన్ పార్టీలు ఏమన్నా దగ్గర రానిస్తేమో నాకు తెలియదు కానీ భారతదేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ ఆయన దగ్గరికి రానివ్వదు. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? ఒక మనిషి ఆ విధమైన పరిస్థితిని, దయనీయమైన పరిస్థితిని ఎందుకు తెచ్చుకోవాలి? ఈ విషయాన్ని సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆలోచించాలి. సుబ్రహ్మణ్య స్వామి ఇప్పటికైనా జరిగిన తప్పుని తెలుసుకొని, అంటే తాను చేసిన తప్పుని తెలుసుకొని, మొత్తం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం స్వామివారి పవిత్రతని కాపాడటానికి తీసుకుంటున్న చర్యలని సమర్థించాలి అని చెప్పి, నాకన్నా వయసులో పెద్దవాడు కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.